వాన్పిక్ కుట్రలో నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుట్ర కూడా ఉందని సీబీఐ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదనే విషయం బయటపడింది. నాటి మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలే ధర్మాన అమలు చేశారంటూ సీఎం మొదలుకొని ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వాదనలోని గుట్టు రట్టయింది. వాన్పిక్ వ్యవహారంలో ధర్మాన నేరపూరిత కుట్రకు పాల్పడ్డట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా చేయించిన న్యాయ పరిశీలనలోనూ నిర్ధారణ అయింది. మంత్రి పాత్రను నిర్ధారించిన రహస్య నోట్ ఈనాడు ఈటీవీకి చిక్కింది. వాన్పిక్ వ్యవహారంలో ధర్మాన నిబంధనలు గాలికొదిలి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు వెల్లడిస్తున్న సీబీఐ అభియోగాల్లో నిజాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ న్యాయ పరిశీలనలో బయటపడింది. అక్రమాలు బట్టబయలవుతున్న ధర్మానను సర్కారు వెనకేసుకొచ్చింది. సీబీఐ నెత్తినూరు కొట్టుకుని చెప్తున్న ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్ కు నిరాకరిస్తూ గత నెల 23న మంత్రివర్గం తీర్మానం చేసింది. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఇతర మంత్రులు మాత్రం తీర్మానాన్ని ఆమోదించారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధర్మాన విషయంలో ప్రభుత్వం రూపొందించిన రహస్య నోట్ మంత్రులందరికీ అందజేశారు. ధర్మానపై సీబీఐ మోపిన అభియోగాలు, ప్రభుత్వానికి ధర్మాన ఇచ్చిన వివరణ, దీనిపై న్యాయ నిపుణులతో పరిశీలన జరిపించి ప్రభుత్వం నిర్ధారించుకున్న విషయాలను నోట్లో పొందుపరిచారు. మంత్రివర్గ సమావేశానంతరం తిరిగి తీసుకున్న ఆ నోట్ ప్రతిని ఈనాడు ఈటీవీ సంపాదించింది. వాన్పిక్ కు ప్రయోజనాలు కల్పించడంలో రెవెన్యూ శాఖ నిబంధనలు ఉల్లంఘించినట్టు నోట్లో పేర్కొన్నారు. పోర్ట్ల నిర్మాణం కోసం వాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం జరగగా ఆ సంస్థకు బదులు వాన్పిక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థకు 1000 ఎకరాల భూమిని కట్టబెట్టిన కుట్రలో ధర్మాన కూడా పాత్ర ఉందని సీబీఐ వెల్లడించింది. దీనిపై ధర్మాన వివరణలో ఏమాత్రం సహేతుకత లేదని నోట్లో స్పష్టంగా ఉంది. ధర్మాన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చిన ముఖ్యమంత్రి మంత్రిని కాపాడేందుకే తీర్మానం చేశారనే విషయం అర్థమవుతోంది. పలు వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోకుండా ధర్మాన విచారణకు అనుమతి నిరాకరిస్తూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి వ్యవహారాన్ని గవర్నర్ నిర్ణయానికి వదిలేశారు. మంత్రులకు పంపిణీ చేసిన నోట్లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రహస్య నోట్లో ధర్మాన వాన్పిక్ కుట్రలో భాగస్వామిని నిర్ధారించింది. సీబీఐ అభియోగాలతో ప్రభుత్వ న్యాయ పరిశీలనలో అంశాలు అందులో ఉన్నాయి. ముఖ్యంగా సీబీఐ అభియోగాల్ని పరిశీలిస్తే వాన్పిక్ వ్యవహారంలో నాటి రెవెన్యూ మంత్రిగా ధర్మాన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కొంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 18,872 ఎకరాల ప్రభుత్వ అసైన్ భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా నిమ్మగడ్డ ప్రసాద్ నియంత్రణలోని వాన్పిక్ ప్రాజెక్టు సంస్థకు అప్పనంగా కట్టబెట్టడానికి ధర్మాన కారణమయ్యారని అభియోగాలు మోపింది. 2008 జూన్ 30న జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరైన ధర్మాన అవగాహన ఉండి కూడా పోర్ట్ సంస్థకు బదులు ప్రాజెక్టు సంస్థకు భూములు కేటాయించారని సీబీఐ అభియోగం మోపింది. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వాన్పిక్ పోర్ట్ సంస్థ కాకుండా వాన్పిక్ ప్రాజెక్టు సంస్థ పేరిట ప్రతిపాదనలను మంత్రివర్గం ముందు ఉంచి ఆమోదం పొందడం ద్వారా ధర్మాన ప్రజా ప్రయోజనాల్ని కాపాడలేకపోయారని పేర్కొంది. మరోవైపు ధర్మాన ప్రసాదరావు తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్ కు మరో ప్రయోజనాన్ని కల్పించారని సీబీఐ అభియోగం మోపింది. భూములు కోల్పోయిన రైతులకు పరిహారాన్ని నేరుగా చెల్లించేందుకు వాన్పిక్ కు వెసులుబాటు కల్పించారని తెలిపింది. ఇందుకు అవసరమయ్యే ఉత్తర్వులు విడుదలయ్యేలా చేశారని వెల్లడించింది. దీనివల్ల నిమ్మగడ్డ ప్రసాద్ భూసేకరణ వ్యయాన్ని వాస్తవ విలువ కంటే 300 కోట్ల మేరకు అదనంగా చూపించగలిగారని, దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి తన వాటా కింద రావాల్సిన ఆదాయంలో ఆ మేర గండిపడే అవకాశం ఏర్పడిందని పేర్కొంది. వాన్పిక్ కు మొత్తం 18,872 ఎకరాలు కట్టబెడుతున్న విషయంపై వాస్తవాల్ని మంత్రివర్గానికి తెలియజేయకుండా దాని అనుమతులు పొందినట్లు సీబీఐ తెలిపింది. తద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంది. ముక్కలు ముక్కలుగా ప్రతిపాదనలు చేయడం ద్వారా ఇలా చేశారని పేర్కొంది. సీబీఐ అభియోగాల్ని ప్రభుత్వం నిర్ధారించుకుంది. వాన్పిక్ కు 1000 ఎకరాల భూములు కేటాయించే ప్రతిపాదనలను మంత్రివర్గం ముందుంచే ముందు రెవెన్యూ శాఖ నిబంధనలను పాటించలేదని రహస్య నోట్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. మంత్రివర్గ తీర్మానం ప్రకారం వాడ్రేవ్, నిజాంపట్నం ఓడరేవులను పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం ప్రభుత్వం వాన్పిక్ పోర్ట్స్ కు ప్రాజెక్టు మంజూరు చేసింది. ఒక్కో పోర్టుకు 2000 ఎకరాల భూముల్ని కేటాయించనున్నట్లు పేర్కొంది. పారిశ్రామిక కారిడార్ కు అవసరమైన భూమిని అభివృద్ధి పరిచే వారే సేకరించుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి 2 పోర్టులకు కలిపి మొత్తం 4000 ఎకరాల భూమిని మాత్రమే కేటాయించాలనేది నాటి మంత్రివర్గ తీర్మాన నిర్ణయం అనేది సుస్పష్టం. తర్వాత పెట్టుబడుల శాఖ 2008 ఆగస్టు 8న వాన్పిక్ రేవుల అభివృద్ధి కోసం భూములు సేకరించి వాటిని కాకినాడలోని డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ కు అప్పగించమని గుంటూరు, ప్రకాశం కలెక్టర్లకు మెమో రాశారు. వాన్పిక్ ప్రాజెక్ట్స్ అనే పేరు అందులో ఎక్కడా లేదు. ఎంత విస్తీర్ణం అనే ప్రస్తావన కూడా లేదు. మరో మెమోలో పెట్టుబడుల శాఖ వాన్పిక్ పోర్ట్స్ కు బదులుగా వాన్పిక్ ప్రాజెక్టు సంస్థకు ప్రభుత్వ అసైన్ భూములు కేటాయించమని పేర్కొంది. ఈ మెమోకు ఒకే ఒక మ్యాప్, అప్పగించాల్సిన భూముల సర్వే నెంబర్లు జత
చేశారు. మంత్రివర్గ తీర్మానానికి అనుగుణంగా మెమో లేదు. ప్రాజెక్టుకు సంబంధించిన స్వరూపం, నియమ నిబంధనలు, విధానం, ప్రోత్సాహకాలు, విస్తీర్ణం వంటి విషయాలన్నీ పెట్టుబడుల శాఖ నిర్ణయించిందని ధర్మాన చేసిన వాదనలో బలం ఉంది. అదే సమయంలో ప్రాజెక్టు కోసం ఎంత విస్తీర్ణం సేకరించాలని నిర్ణయించేది రెవెన్యూ శాఖ కాదన్నది అక్షర సత్యం. నిబంధనల ప్రకారం రెవెన్యూ శాఖ భూముల కేటాయింపు ప్రతిపాదనలు మంత్రివర్గం ముందు పెట్టే ముందు పెట్టుబడుల శాఖను తప్పక సంప్రదించి ఉండాల్సింది. అలా జరగలేదు. వాన్పిక్ పోర్ట్స్ కు భూములు ఇవ్వమని సీసీఎల్ఏ చేసిన సిఫార్సును కాదని వాన్పిక్ పోర్ట్ సంస్థకు భూములు మంత్రివర్గం ద్వారా కట్టబెట్టడాన్ని సమర్థించుకుంటూ ధర్మాన చేసిన వాదనలో పసలేదు. మంత్రివర్గం గతంలో ప్రాజెక్టులను కేటాయించింది వాన్పిక్ పోర్ట్ సంస్థకనే విషయం సుస్పష్టం. దానికి అనుగుణంగానే సీసీఎల్ఏ వాన్పిక్ పోర్ట్స్ కే భూములు ఇమ్మని సిఫార్సు చేసింది. ఇందుకు భిన్నంగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 1000 ఎకరాల భూముల్ని వాన్పిక్ ప్రాజెక్టు సంస్థకు దక్కించేలా రెవెన్యూ శాఖలో ఫైళ్లు నడిచాయి. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ మంత్రి వీటికి ఆమోదం తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మంత్రివర్గం ముందు పెట్టే ఏ ప్రతిపాదన అయినా తొలుత సంబంధిత శాఖ మంత్రి ఆమోదం తప్పనిసరి. 2009 ఫిబ్రవరి 21న ప్రభుత్వం విడుదల చేసిన జీవో 233 ప్రకారం ప్రకాశం జిల్లాలోని 6796 ఎకరాల భూమిని వాన్పిక్ ప్రాజెక్టు సంస్థకు స్వాధీనం చేశారు. సిబిఐ పేర్కొన్నట్లుగా ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగానూ జవాబుదారీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీల ఒప్పందం కుదుర్చుకున్నది వాన్పిక్ పోర్ట్స్ తోని. ఆ ఒప్పందంలోని షరతులు, నిబంధనలకు ప్రాజెక్టు సంస్థ ఏమాత్రం కట్టుబడి లేదు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యతను కంపెనీకి అప్పగించాలని తప్పితే పరిహారాన్ని వాన్పిక్ ప్రాజెక్టు సంస్థే చెల్లించాలని ఏ ఉత్తర్వులోనూ ప్రస్తావించలేదని ధర్మాన అభిప్రాయంగా ఉంది. ఈ వాదనలో వాస్తవికత ఉన్నట్లుగా ఉంది. కంపెనీకి కేటాయించిన భూములపై భవిష్యత్తులో ప్రభుత్వ నియంత్రణ ఉండేందుకు దోహదపడే BSO 24 నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని నిమ్మగడ్డ ప్రసాద్ కోరినట్లు సిబిఐ పేర్కొంది. అయితే అలాంటి ఫైల్ ఏదీ తన వద్దకు రాలేదని ధర్మాన తెలిపారు. వాస్తవంగా కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.